కాలింగ్ బెల్ మోగడంతో భయపడ్డ నేను, ఆంటీ నన్ను చూసి మరేం భయపడకు, వచ్చింది మా పని పిల్ల అని చెప్పింది. అలా ఆంటీకి నేను ముద్దులు పెడుతూ తన పొట్టపై అలా కిందికొచ్చిన నేను ఆంటీ తొడలు రెండు విడదీసి చూస్తే నా కళ్ళు నేనే నమ్మలేకపోయా. నా లైఫ్లో అంత పెద్ద జిలేబీ ఎప్పుడూ చూడలేదు. ఆ జిలేబీ ఎంతుందంటే 2 కొబ్బరి చిప్పలను ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. గా చెప్పాలి అంటే మన చేతి దోసెడ ఎలా ఉంటుందో అలా ఉంది. అంత పెద్ద జిలేబీని చూసిన నాకు గుటకలు మింగసాగాను. ఆంటీ ఒక్కొక్క తొడ నాకంటే లావుగా ఉన్నాయి. ఆంటీ గారి షేప్ చూసేసరికి ఆగలేక ఇక నేను ఇంటర్ కోర్స్ చేయాలని ఆవిడ మీద పడుకొని ట్రై చేశాను. ఎంత ట్రై చేసినా కూడా లోపలికి వెళ్ళడం లేదు. ఆంటీ ఇలా కాదు నన్ను చేసే పద్ధతి, నన్ను చేయాలి అంటే ఒకంత అనుభవం కానే కావాలి, కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అంది. సరే అన్నాను నేను. తన మొబైల్ తీసుకొని అందులో నుంచి ఒక వీడియో నాకు చూపించింది. అందులో సేమ్ అదే సైజు నావిడని ఒక అబ్బాయి చేసే పద్ధతి. అది చూసిన నాకు ఇలాగే నేను ఉంటాను, ఇదే భంగిమలో నేను ఉంటాను, నువ్వు ఇలాగే ట్రై చేయాలి అంది. సరే అన్నాను నేను. ఆవిడ తన ఎడమ చేతి వైపు పడుకొని ఎడమ చేతిని తల కింద పెట్టుకొని కాస్త వాలుగా పడుకొని కుడి చేత్తో తన పాదాన్ని తీసుకొని పైకెత్తింది. అలా పైకెత్తిన ఆమె నన్ను దగ్గరగా రామని తన ఎడమ తొడకి తన తొడ మీద కూర్చోమంది. నేను ఆవిడ ఎడమ తొడమకి నా కాలిని కుడి కాలిని ఒకవైపు ఎడమ కాలిని ఒకవైపు ఉంచి తొడ మీద కూర్చున్నాను. ఆవిడ అలా నన్ను దగ్గరకు తీసుకుంది. ఆంటీ దగ్గరకు తీసుకున్న తర్వాత తన కుడి కాలిని నా భుజం మీద వేసింది. అప్పుడు నేను పూర్తి శారీరకంగా ఆవిడలోకి పూర్తి ప్రవేశించాను. అలా కొద్దిసేపు మేమిద్దరం ఒకరినొకరు మర్చిపోతూ ఈ లోకాన్ని స్వర్గ సుఖాలు చూస్తూ అలా నేను ఎంజాయ్ చేయసాగాను. అలా ఒక 10 నిమిషాలు చేసిన తర్వాత ఇంతలో ఆంటీకి అయిపోయింది. నాకైతే ఇంకా అయిపోలేదు. నేను చేస్తూనే ఉన్నా. ఇంతలో మేమున్న బెడ్రూమ్కి తలుపు కొట్టడం స్టార్ట్ చేశారు. నేను హడలిపోయాను. ఆంటీ నా సిచ్యువేషన్ చూసి నవ్వి, ఎందుకు అలా భయపడతావు నువ్వు? ఇప్పుడు చూడు, మా పనిపిల్ల వస్తుంది, కావాలేమో చెప్పు, దానితో నీకు చేయిస్తాను అంది. ఆ మాట షాక్ అయ్యాను. ఇంతలో ఆంటీ లేచి నైటీ వేసుకుంది. నన్ను ప్యాంటు షర్ట్ వేసుకోమంది. ప్యాంటు షర్ట్ వేసుకున్నాను. తరువాత డోర్ తెరిచింది. చూస్తే ఒక 25 ఏళ్ల అమ్మాయిలా ఉంది. నేను తన పాదాల వంక చూసా. కాలికి మెట్టెలున్నాయి. అంటే ఈ అమ్మాయికి పెళ్ళి అయింది అని నిర్ధారించుకున్నాను. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ సరస్వతిని బెడ్రూమ్లోకి పిలిచింది. అప్పుడు మేమిద్దరం పై కూర్చొని ఉన్నాం. నాకు ఎడమవైపు సరస్వతి, కుడివైపు గీత ఆంటీ కూర్చున్నారు. ఎడమవైపు కూర్చున్న సరస్వతి ఆంటీ నా తొడ మీద ఆవిడ తొడ పెట్టి కూర్చొని నాతో కబుర్లాడటం స్టార్ట్ చేసింది. అలాగే కుడి పక్కన కూర్చున్న గీత ఆంటీ నా చేయిని తీసుకొని తన చేత్తో సుతారంగా ఒత్తడం స్టార్ట్ చేసింది. ఆ పనిపిల్ల బెడ్ చుట్టూ తోయడం స్టార్ట్ చేసింది చెత్త. అలా క్లీన్ చేస్తున్నప్పుడు ఆ పిల్ల వరకంట మమ్మల్ని గమనించడం నేను గమనించాను. నేనైతే ఆ పిల్ల కళ్ళే చూసుకొని ఉన్నాను. ఆ పిల్ల కొద్దిగా స్లిమ్గా చాలా బాగుంది. నేను ఆ ఇద్దరు ఆంటీలతో కబుర్లాడుతూ ఉంటే ఆ పిల్ల పదే పదే మా ముందుకు వచ్చి చెత్త తోయడం స్టార్ట్ చేసింది. అలా ఒక 10 నిమిషాలు రూమ్ని క్లీన్ చేసిన తర్వాత ఆ పిల్ల వెళ్ళిపోయింది. తర్వాత మనం ఇంకో షో స్టార్ట్ చేద్దాం, ఈలోపు మరొక కాఫీ తాగుదాం అంది ఆంటీ. సరే అన్నాను. మేము హాల్లోకి వెళ్ళి కాఫీ తాగుతూ ఉన్నాం. అప్పుడు ఆ ఆంటీ చెప్పింది, ఈ పనిపిల్ల ఒకరోజు డబ్బులు కావాలంది. అప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు నాకు తెలిసిన ఒక సార్ని అడిగాను. ఆ పిల్లను పంపించమని చెప్పారు. అప్పుడు ఈ పిల్లకు చెప్తే సరే అంది. ఈ పిల్ల వెళ్ళి అంకుల్ దగ్గరికి వెళ్ళగానే ఆ అంకుల్ మొత్తం బట్టలు విప్పేసి ఆయన మాత్రం చేత్తో హస్తప్రయోగం చేసుకున్నారు. తర్వాత ఈ పిల్లకి డబ్బులు ఇచ్చి పంపించాడు. ఈ పిల్లని ఏమీ చేయలేదు అంది. ఏంటబ్బా, ఈ పిల్ల చూస్తే బాగానే ఉంది, ఎవరికైనా చేయాలి అనిపిస్తుంది, ఆ అంకుల్ ఏంటి అలా చేసి పంపించాడు అనుకున్నా నేను. నీకు కావాలంటే నో ప్రాబ్లం, ఆ పిల్లని పంపిస్తాలే అంది. నేను ఏమీ మాట్లాడలేదు. తరువాత సరస్వతి నాకు పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక మేము ఇద్దరమే ఉన్నాం. సరస్వతి అలా వెళ్ళగానే మేమిద్దరం బెడ్రూమ్లో చేరి కబుర్లాడుకోవడం స్టార్ట్ చేసాం. అప్పుడు ఆంటీ తన గురించి చెప్పింది. తనకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని చెప్పింది. అమ్మాయికి పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళ మనవరాలు ఉంది అని చెప్పింది. అబ్బాయికి రీసెంట్గానే 5 నెలల క్రితం పెళ్లి చేశాము. వాళ్ళు ఇక్కడ ఇదే వీధిలో లాస్ట్లో ఉంటారు అని చెప్పింది. ఇక
ఇక హస్బెండ్ విషయానికి వస్తే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే హస్బెండ్ని వదిలేసి తన చెల్లెల మొగుడితో ఉందట. అలా తన చెల్లెల మొగుడితో ఇన్ని రోజులు ఉండడంతో 1.5 సంవత్సరం క్రితం వాళ్ళ చెల్లెల మొగుడిని వాళ్ళ పిల్లలు పిలుచుకొని వెళ్ళిపోయారట. ఇప్పుడు ఆయన బెంగళూరులో ఉంటారట. ఈవిడ ఇక్కడ ఒక్కటే ఉంటుంది. ఈవిడకి చాలా కోరికలట, తీర్చేవాళ్ళు లేక ఈవిడ చాలా సఫర్ అవుతున్నానని చెప్పింది. ఇలా కొద్దిసేపు కబుర్లాడుకున్న తర్వాత మేము మళ్ళీ పనిలోకి దిగాం. ఈసారి అలా కాకుండా ఆవిడ మరో కొత్త భంగిమలో స్టార్ట్ చేయమంది. ఈసారి డాగీ స్టైల్లో నేను పని పూర్తి చేసేసాను. ఆవిడ సాటిస్ఫాక్షన్ అయింది. నాకైతే మాత్రం ఒక్కసారి కూడా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. అప్పుడు ఆంటీతో నేను చెప్పాను. ఆవిడ మళ్ళీ నెక్స్ట్ ట్రై చేద్దాంలే అంది. ఇక అప్పటికే లేట్ కావడంతో 2 సార్లు ముగించేశాను. ఇక ఇంకొకసారి కలుద్దాం అంటూ నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాను. వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అటు ఇటు ఎవరైనా నన్ను గమనిస్తున్నారేమో అని చూస్తూ తల దించుకొని బయలుదేరాను. అప్పటికి ఇంకా నా ఒళ్ళు, చేతులు సన్నగా వైబ్రేషన్ వస్తూనే ఉన్నాయి. ఏంటో నా లైఫ్లో ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయని నేను అస్సలు కల్లో కూడా ఊహించలేదు. ఇలాంటి అనుభవాలు చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ నేను మీతో పంచుకుంటాను. మీరు చేయాల్సిందల్లా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు మంచి మంచి రసవత్తరమైన నా అనుభవాలు మీతో నేను పంచుకుంటాను. ఇట్స్ మై ట్రూ స్టోరీస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.